వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోడీ గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ నెల 13న ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ విజ్ఞప్తి. తెలంగాణ భూదాన రైతాంగ సాయుధ పోరాటాల యోధుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేటట్లు చేయాలి. వారి విగ్రహాలు ఏర్పాటు చేసి నగరంలో 2 ఎకరాల భూమి కేటాయించాలి. వారసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మా పెన్షనర్స్ పూర్తి మద్దతు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమరెల్లి. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోడీ 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ 2 పార్టీలకు ఈ నెల 13న ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ను గెలిపించాలని ఆఫీస్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, నాంపల్లి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్లతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంటుకు ఎంపీగా గెలిచిన గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా మోసం చేసిన కిషన్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని, అదేవిధంగా పార్టీలు మారుతూ పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి దానంకు కూడా సరైన గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. नामपल्ली कांग्रेस बहुत तरक्की करेगी. दूसरी तरफ किशन रेड्डी साहब आप తెలంగాణ భూదాన రైతాంగ సాయుధ పోరాట యోధుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలని, వారి స్మారక చిహ్నం విగ్రహాలు ఏర్పాటు చేయాలని, నగరంలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని భూదాన యోధుల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వారసుల రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వారి చరిత్రలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొందరు పాలకులు, రాజకీయ పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సాయుధ యోధులను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ భూదాన రామచంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్, ఆల్ ఇండియా సర్వ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్
బషీర్ బేగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ పోరాట యోధుల వారసుల సంస్కరణ సభ జరిగింది. మగ్ధూమ్ మొహమ్మయుద్దీన్ కుమారుడు జాఫర్ మొహయుద్దీన్, చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్ర, ఆరుట్ల కమలాదేవి మనవడు ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి, భీమరెడ్డి నరసింహారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి తదితరులను ఆల్ ఇండియా సర్వసేవా సంఘం జాతీయ అధ్యక్షుడు ధర్మకర్త శ్రీ భూదాన్ రామచంద్రారెడ్డి, మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ వెదిరే అరవింద్ రెడ్డి సన్మానించారు. ఓడిద్దాం బీసీ వ్యతిరేక బీజేపీని, ఓడిద్దాం బీసీ వ్యతిరేక బీజేపీని, బీసీల ఆకాంక్షలు నెరవేర్చే ఇండియా కూటమి, బీసీల ఐక్యత, बीजेपी हटाओ, बीसी को बचाओ, बीजेपी हटाओ, बीसी को बचाओ, बीजेपी हटाओ, बीसी के बचाओ, बीसी कुलाल ऐक्यता, बीसी कुलाल ऐक्यता, जय ओबीसी, जय ओबीसी, जय ओबीसी, जय ओबीसी. వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు దేశంలో రెండే కూటముల మధ్యన పోటీ నెలకొన్నది. రెండు కూటములు తలపడుతున్నాయి. ఒకటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అయితే, రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. ఈ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల లోపల ఈరోజు బీసీలుగా ఈ ఎన్నికల్లో ఎవరికి అండగా నిలబడాలి, ఏ కూటమి గెలిస్తే ఏ కూటమి ఢిల్లీ పీఠం మీద కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది, దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు ఇలా 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు నెరవేరుతాయనే విషయం మీద మేము గతంలోనే అఖిల భారత జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఢిల్లీలో నీ ఎంగిలి మెతుకులు మాకు అవసరం లేదు, నీ ప్రభుత్వాన్ని కూల్చి నీ ప్రభుత్వాన్ని గద్దదించి మా బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ కేంద్రంలో ఉండాలి. మేము ఇక్కడ గల్లీలో ఎవరు ఉండాలని మాకు సంబంధం లేదు. గల్లీలో వస్తారు. అగ్రకుల రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఈ బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఓబీసీ ఎంపీలు అగ్రకుల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జేకొట్టారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఏం చెప్తే అది చేశారు. ఇవాళ నేను ఇక్కడ బీజేపీ పెద్దలకు నేను సవాల్ విసురుతున్నా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు కరీంనగర్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ గారిని చెప్పమనండి, మేము అధికారంలోకి వస్తే ఒక ఓబీసీ మినిస్టర్ పెడతామని చెప్పమనండి, మేము కులగణన చేస్తామని చెప్పమనండి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పమనండి. పెంచరు. ఇవాళ మళ్ళీ కొత్త పల్లె అందుకురు. ముస్లిం బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతో అధికారంలోకి రావాలని, ప్రజలలో చిచ్చు పెట్టాలని చూస్తోందని విమర్శించారు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నట్టు చేస్తున్న దుష్ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తామని, అలాగే భారత రాజ్యాంగం మారుస్తామని చేస్తున్న అసత్య ప్రచారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, యావత్ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు, హ్యాబిట్స్ లో ట్రైబల్స్ మ్యూజియం ప్రారంభించడం జరిగిందన్నారు. కానీ మతపరమైన రిజర్వేషన్ కు మేము వ్యతిరేకమని అన్నారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు మైనార్టీలకు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ప్రెస్ కాన్ఫరెన్స్, దీంట్లో ముఖ్యంగా గౌతమ్రావు గారు, శ్యామసుందర్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి అమర్పేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ప్రెస్ కాన్ఫరెన్స్, దీంట్లో ముఖ్యంగా గౌతమ్రావు గారు, శ్యామసుందర్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి
అంబర్పేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి కాన్ఫరెన్స్ దీంట్లో ముఖ్యంగా ఇద్దరు అధ్యక్షులు గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులైనటువంటి అంబర్పేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి శ్రీ కృష్ణ యాదవ్ గారు, అదే రకంగా అమర్నాథ్ గారు, మా యొక్క అశోక్ గారు ఆల్ ఇండియా రైతు మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదే రకంగా సుభాష్జీ మా అధికార ప్రతినిధి, మేడం గారు అధికార ప్రతినిధి రాజశేఖర్ గారు. నాడు కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతోనే అధికారంలో రావాలని ప్రజలలో చిచ్చు పెట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటట్టు చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు మిగతా రిజర్వేషన్ తీసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాల నుంచి వారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదేవిధంగా ట్రైబల్ మ్యూజియం హ్యాబిట్స్లో ప్రారంభోత్సవం చేయడం, లైట్ అండ్ సౌండ్ షో ఉస్మానియా యూనివర్సిటీలో చేయించడం, మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు. ఆటో కార్మికులను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేశాయని బీఆర్ఎస్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంలో ఆటో కార్మికులకు ఉరితాడు వేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని, బీఆర్ఎస్ ను గెలిపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సీఎం రేవంత్ ముచ్చటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడగానే ఆటో అన్నలకు అధికంగా 12,000 రూపాయలు సంవత్సరానికి, ఇది మా ప్రభుత్వం హామీ అని పేపర్ ప్రకటనలు వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు అమలు పరిచిన పథకం ద్వారా ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడి అలమటిస్తున్నారు. సంవత్సరానికి 12,000 కాదు, ప్రతి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆటో కార్మికుల సమస్యపై స్పందించిన బీజేపీ పార్టీని, ఆటో సమస్యను పట్టించుకొని బీజేపీ పార్టీని, ఆటో కార్మికులకు మద్దతుగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని, ఆటో కార్మికులకు మద్దతుగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత. మారయ్య, తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అమలు కాని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 5 నెలలు కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి, అనేకమైనటువంటి నిరసన కార్యక్రమం తెలియజేసి, ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పేరుతోటి ఫ్రీ బస్సు పెట్టిండో ఆ ఫ్రీ బస్సు పేరుతోటి లక్షలాది మంది ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 55 మంది ఆటో కార్మికులు హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి మీద ఎలాంటి మాటలు మాట్లాడని ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర రాగానే నిన్న నుండి పేపర్ యాడ్ చేస్తున్నారు. ఏమని? ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 మా ప్రభుత్వం హామీ అని. మేము 5 నెలలుగా పోరాటం చేస్తే పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ రోజు నిన్న ఇవాళ పేపర్ ప్రకటన అధికారికంగా మరి మేము 12,000 ఇస్తున్నాం. అరే నాయన, మేము రోడ్డున పడ్డాము, 12,000 సంవత్సరానికి కాదు, మాకు నెలకు 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి జేఏసీగా ఏర్పడి మా సంఘంగా మంత్రి గారిని కలిసినాం. అనేక పద్ధతులు చెప్తే
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్క మీటింగ్ లో కూడా మిమ్మల్ని ఆదుకుంటా, నేను ముఖ్యమంత్రి హోదాలో మీ సమస్య పరిష్కారం చేస్తాను ఎక్కడ కూడా మాట్లాడలే. ఎక్కడ మాట్లాడినా ఎవరు అడ్డతో రండి, ఈ పథకం ఇలాగనే కొనసాగిస్తా, బస్సుతో దక్కిస్తా అని చెప్పడంతో ఆందోళన చెంది డ్రైవర్లకి అనేక మంది ఆత్మహత్యలు పాల్పడదు తప్ప ఇంకా ధైర్యం ఎక్కడ తెచ్చుకునే పరిస్థితి కనిపించలే. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పిలుపునిస్తున్నాము. BRT ఆటో యూనియన్ గా ఆటో కార్మికులకు ఉరితాడేసిన కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమరెల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ గోపాన్పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెన్షన్దారులకు స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టు ద్వారా ఇండ్ల నిర్మాణం జరగకుండా కోర్టు ద్వారా స్టే ఆర్డర్లు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితో విసిగించిపోయామని, ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వ పెన్షన్దారుల మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటామని తేల్చెప్పారు. ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మరి గెలిపించి మా ప్రాంతం సాధించుకోవాలనేది మెయిన్ ఐడియా. ముఖ్యంగా ఏంటంటే 2010లో మాకున్నటువంటి 190 ఎకరాలకు డెవలప్ చేసి 10 కోట్ల రూపాయల ఆనాటి గవర్నమెంట్కు డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టి లాటరీ ద్వారా ప్లాట్లు పంచుకుంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లాటరీ ద్వారా మాకు రాలేదని హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు వేసినందువలన మరి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే ప్లాట్లు వచ్చినాయో లాటరీ ద్వారా వాళ్ళు ఎవరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ 2014 వరకు కొనసాగింది. ఈ లోపల ఏదైతే వాళ్ళు మేము ఏపీఎన్జిఓ సొసైటీలో ఉన్నాం, మేము తెలంగాణ వాసులమైన, కానీ ఏపీఎన్జిఓస్లో ఉన్నందుకు అప్పుడు వాళ్ళు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినందువలన పగబట్టినటువంటి కేసీఆర్, పగబట్టినటువంటి టీఎన్జిఓస్ లీడర్లు కొందరు మరి ల్యాండ్ తీసేసుకోవాలి, వాళ్ళు ఏపీ వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదని చెప్పేసి ల్యాండ్ను గవర్నమెంట్ వచ్చిన నెలలోపు 30 రోజుల లోపే బ్యాక్ తీసేసుకున్నాడు. అంటే 2014 జూన్ 2వ తారీఖు అధికారం చేపడితే జూలై 2వ తారీఖు నాడు మరి బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆనాటి మా సొసైటీ కార్యదర్శి వెంటనే హైకోర్టుకి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోకపోవడం మెయిన్ కారణం, మాకు స్టే ఆర్డర్ ఉన్నది, హైకోర్టు కట్టొద్దని చెప్పింది కాబట్టి ఒకవేళ ఇల్లు కడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు కింద మేము జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి మేము కట్టుకోలేదు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ తప్పు, వాళ్ళు తీసుకున్న తప్పుడు పద్ధతిలో తీసుకున్నారు, మా ల్యాండ్ మాకు కావాలని చెప్తే గవర్నమెంటు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మేము తుది తీర్పు ఇచ్చే వరకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీకి కేటాయించవద్దు, అప్పటి వరకు యథాస్థితి కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యథాస్థితి కొనసాగుతున్నది. కానీ 2014 నుండి మరి 4 వారాల లోపల వేయాల్సిన కౌంటరు 10. చిలకలూరుపేట ప్రజల చిరకాల వాంఛ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు. చిలకలూరిపేట రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు కవటిని బుధవారం కలిసినప్పుడు తన వంతు కృషి ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడాలన్నా, ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు విస్తృతం కావాలన్నా రైల్వే లైన్ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంపై నిపుణులతో చర్చించి సమగ్ర నివేదిక రూపొందించి రైల్వే లైన్ ఏర్పాటు కృషి చేస్తానని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు మల్లికార్జున్, నవీన్, రవివర్మ, నజీర్ ఖాన్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణానికి రైల్వే లైన్ కలపాలని వాళ్ళు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది గత 15-20 సంవత్సరాల నుంచి ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క
కోరిక. కానీ కోరికే కానీ ఆశలకు సాధ్యం కాలేనటువంటి పరిస్థితిలో గత పాలకులు ఉన్నారు. కానీ ఇది మాత్రం చిలకలూరుపేట గతిని స్థితిని మార్చేటువంటి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మనం చెన్నై నుంచి ఇటుపక్క కలకత్తా వరకు కూడా ప్రధానమైన రహదారు ఈ చిలకలూరుపేట పట్టణం మీదుగానే వెళ్తూ ఉంటుంది. కానీ చిలకలూరుపేటలో రైల్వే లైన్ లేకపోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. తప్పకుండా ప్రభుత్వ పెద్దలతో, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తప్పకుండా రాబో కాలంలో చిలకలూరుపేట పట్టణ మీదుగా ఈ రైల్వే లైను ఏపించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా మాటిస్తా ఉన్నాను. నేను ఎన్నికల్లో చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగానే ఆల్రెడీ మీకు గుర్తించాం. కాకపోతే ఇప్పుడు సుబాని కూడా ఒక రైల్వే సాధన సమితి అని చెప్పేసి ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ఒక ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నందుకు వారికి, వారి మిత్ర బృందాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారు చేసినటువంటి ఈ యొక్క రైల్వే సాధన సమితిలో మేము భాగస్వాములు అవుతామని, తప్పకుండా వారికి పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి కూడా చెప్తూ, మేము కూడా రేపు రాబో కాలంలో మా ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక రికమెండేషన్ పెట్టడంతో పాటు మా లెవెల్లో మేము కూడా దానికి కృషి చేస్తాం. మా పార్లమెంటరీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా దానికి కృషి చేస్తారు. తప్పకుండా చిలకలూరుపేట ప్రజలకు చిరకాల వంచిని మేము చిరుస్తామనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోడీ గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ నెల 13న ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ విజ్ఞప్తి. తెలంగాణ భూధాన రైతాంగ సాయుధ పోరాటాల యోధుల చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేటట్లు చేయాలి. వారి విగ్రహాలు ఏర్పాటు చేసి నగరంలో 2 ఎకరాల భూమి కేటాయించాలి. వారసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మా పెన్షనర్స్ పూర్తి మద్దతు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమరెల్లి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.